హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వప్నికాని. నేనైతే వేడిగా ఇప్పుడు కుక్కర్లో రైస్ పెట్టుకొని తిందాం అనుకుంటున్నాను. సో నా సాహసం మీరు చూడాలి అనుకుంటున్నాను. అందుకే మీకు ఈ వీడియోలో నా సాహసాలన్నీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ సరిపోదు. నేనున్నాను, మురళి ఉన్నాము, ఇద్దరం తింటాము. సో ఇప్పుడే నైట్కి ఇప్పుడే పెట్టుకుంటాను. గ్లాసున్నర పెట్టుకుంటున్నాను. అయితే కొంచెం కొల చూసుకొని పెట్టుకోవాలి కదా. నా చేతులకు చూసారా ఎలా బియ్యం అంటుకున్నాయి? అవి కూడా తీసేస్తాను. సో ఇప్పుడు ఈ రైస్ని కడుక్కుంటాను. 1 టైమే కడుగుతాను, సెకండ్ టైం కడగకూడదు. ఎందుకంటే కోట రైస్ అయితే 2 టైమ్స్ కడిగినా పర్వాలేదు. రేషన్ బియ్యం కాదు కదా, సన్ రైస్ కనుక 1 టైం కడిగితే సరిపోతుంది. సో 1.5 గ్లాస్ రైస్ వేసాను. ఇప్పుడు 3 గ్లాస్ వాటర్ వేయాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేయాలి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానో మీరే చూడండి. బహుశా ఈరోజు నేను అన్నం తినగలనో తినలేనో తెలీదు. సో తినాలి, వేడి రైసే తినాలనుకున్నాను. వాటర్ వేసేసి నేనే బాగా కడుక్కొని ఇలా వడపెడితే బియ్యం పడకుండా వడబెట్టాలి, సరేనా? తర్వాత ఎన్ని గ్లాసుల వాటర్? 1 గ్లాస్ పోసాను. సో 2 గ్లాస్, ఇంకొకటి 3 గ్లాస్. కానీ ఎక్స్ట్రా 1 గ్లాసు నేను ఫోన్ మాట్లాడుకుంటూ పోసేసాను. బట్ ఆ గ్లాసే ఈ గ్లాస్ నాకు తెలిసి ఏంటో ఈరోజు నేను అన్నం తిన్నట్టే ఉంది, మర్చిపోయి వేసేసాను. బహుశా 4 గ్లాసులు అయ్యావా ఏమో, రైస్ తిన్నంత వరకు తెలీదు. ఈరోజు నేను తిన్నట్టే. ఫోన్ మాట్లాడడం వల్ల ఎంత ఇబ్బందా? అయ్యో, ఎప్పుడూ అలా చేయకూడదు. అయితే లక్కీగా మురళికి అన్నం ఉంది, అది మురళి తినేస్తున్నాడు, ఇబ్బంది లేదు. సో నా కోసమే కొంచెం నేను ఎదురు చూడాలి. కర్మ ఎవరిని ఊరికి వదిలిపెట్టదు. కొంచెం ట్రై చేస్తానండి. ఎప్పుడు గ్యాస్ నేను ఇట్లానే ముట్టిస్తాను. ఫస్ట్ చెక్ చేసుకుంటాను, తర్వాత ముట్టిస్తాను. వావ్, నమస్కారం అగ్నిదేవ. దేవుడా, ఈరోజు నేను తొందరగా అన్నం ఉడికిపోతే నేను తినేస్తాను అని అగ్నిదేవుడికి మొక్కాను. సో మీలో ఎంతమంది స్టవ్ వెలిగించేటప్పుడు అగ్నికి నమస్కారం చేస్తారు? కామెంట్ చేయండి. సో అది మా అమ్మ నేర్పించింది. ఫస్ట్ గ్యాస్ వెలిగించిన వెంటనే కంపల్సరీ మనం మొక్కాలి. ఎన్నిసార్లు వెలిగించినా కానీ కంపల్సరీ మొక్కాలి. సో అగ్నిదేవుడు కనిపించే పంచభూతాల్లో ఈయనొకరు కదా. సో ఫ్రెండ్స్, నేను